దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యిర్మీయా ప్రవచన గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఇది 2025వ సంవత్సరపు వాగ్దాన వాక్యము మన జేబిఎం సంఘానికి దేవుడిచ్చాడు. ఈ వచనము మీద, ఈ వాగ్దానం మీద మనం దేవుని వర్తమానాన్ని వినడానికి సిద్ధముగా ఉందాం. హల్లెలూయా. మొట్టమొదటగా ఈ సంవత్సరంలో దేవుడు నాకు మొరపెట్టుము అంటున్నాడు. నాకు చెప్పు, నీ బాధ ఏంటో నాకు చెప్పు, నీ సమస్య ఏంటో నాకు చెప్పు, నీ అవసరత ఏంటో నాకు చెప్పు, నీకేం కావాలో నాకు చెప్పు, నీ ఏ అవస్థలో ఉన్నావో నాకు చెప్పు, నీ ఏ నీడ్స్ అవసరతలు ఉన్నాయో నాకు చెప్పు అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. మొరపెట్టుట అంటే దేవుణ్ణి పిలుచుట అని అర్థం అన్నమాట. ఇంగ్లీష్లో రాయబడి ఉన్నది కాల్ అంటు మీ, నన్ను పిలువు అంటున్నాడు. పక్కనోళ్ళని కాదు, ముందరోళ్ళని, ఇంటి వాళ్ళని కాదు, ఫ్రెండ్స్ని కాదు, తర్వాత రిలేటివ్స్ని కాదు, ధనవంతుల్ని కాదు, ఉన్నవాళ్ళని కాదు, ఈ లోకంలో ఉన్న మనుషుల్ని కాదు, కాల్ అంటు మీ, నన్ను పిలువు అంటున్నాడు. హల్లెలూయా. దీని మీద బుక్ రాయాలి, ప్రారంభిస్తాను ఈ వారం. దేవునికి స్తోత్రం. దీంట్లో ఒక 4-5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఎందుకు మొరపెట్టాలి, వై, ఎందుకు మొరపెట్టాలి మొట్టమొదటిది. రెండవది, ఎలా మొరపెట్టాలి, హౌ, ఎలాగున దేవునికి మొరపెట్టాలి, ఏ విధంగా. తర్వాత మూడవది, ఎప్పుడు మొరపెట్టాలి, ఎప్పుడు మొరపెట్టాలి. నాలుగవది, ఎవరెవరు మొరపెట్టారు. ఐదవది, మొరపెట్టిన వారు ఏమి పొందుకున్నారు. ఇది 5 భాగాలు. హల్లెలూయా చెప్తారా? మొదటి భాగము, దేవునికి ఎందుకు మొరపెట్టాలి. నెంబర్ 1. నేను అడుగుతూ ఉంటాను, ఈ ప్రసంగాలు 5 భాగాల్ని ముగించే వరకు ఈ ప్రసంగమే వెళ్తుంది మనకి ఇంకా. హల్లెలూయా చెప్తారా? మిమ్మల్ని అడిగితే మీరేం చేయాలి? జవాబు చెప్పాలి. ఎందుకు మొరపెట్టాలి, ఎలా మొరపెట్టాలి, ఎప్పుడు మొరపెట్టాలి, ఎవరెవరు మొరపెట్టారు, మొరపెట్టిన వారు ఏమి పొందుకున్నారు. ఆమేన్. బాగుంది కదా మెసేజ్. హల్లెలూయా. ఇదే మనకి ఈ యొక్క వాగ్దానం మీద మనం రాయబోయే పుస్తకం, చేసుకోబోయే ప్రసంగాలు, దేవుని మాటలు. హల్లెలూయా. మొట్టమొదటగా దేవునికి ఎందుకు మొరపెట్టాలి. ఆమేన్. ఈ 5 విషయాల్లో 1-2 విషయాల్ని ఊరికి ఇంట్రడక్షన్, డెప్త్గా పోలేదు, దానికి ఎగ్జాంపుల్తో, ఉదాహరణతో మనం వినబోతున్నాం ప్రతి సండే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా ఈ యొక్క వాగ్దానం ఎవరితో మాట్లాడినాడు, ఎక్కడ మాట్లాడినాడు, ఏ సందర్భంలో మాట్లాడినాడు అనేది పర్టికులర్గా తెలుసుకోవాలి. మనం తెలుసుకున్న తర్వాత ఎందుకు మొరపెట్టాలో మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు వెళ్దాం రండి. యిర్మీయా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయంలో మొదటి వచన భాగాన్ని మనం చదివినప్పుడు, మరియు యిర్మీయా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. హల్లెలూయా చెబుతారా? ఇప్పుడు ఈ వాగ్దానము ఎవరితో దేవుడు చెప్పినది? యిర్మీయాతో. ఎవరు యిర్మీయా? ప్రవక్త. వాస్తవంగా యిర్మీయా ప్రవక్త కాదు, యాజకుని కుమారుడు. యాజకుడు అవ్వాలి
కానీ దేవుడు యాజకత్వం చేయకుండా ప్రవక్తగా దేవుడు అతను ఏం చేశాడు? స్థిరపరిచాడు. ప్రాఫటికల్ వర్డ్స్ని పెట్టాడు. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. దేవుడు అతన్ని పిలిచాడు. ఎవరు ఈ ఎర్మియా అనేది మనం గమనించాలి. ఈ ఎర్మియా ఎక్కడున్నాడంట? చెరసాలలో ఉన్నాడంట. చెప్పండి, ఎక్కడంట? అవునండి. ఎందుకని చెరసాలలో ఉన్నాడు ఎర్మియా? చెరసాలలో ఎందుకు పెట్టేశారు ఎర్మియాను? ఏం తప్పు చేశాడు ఈయన? పాపం ప్రవక్త కాదా? ఇజ్రాయేలీయులను హెచ్చరించడానికి ఎన్నుకున్నవాడు కాదా? దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు, దేవుని మెసేజ్ చెప్పడానికి దేవుడే ఇతనిని ఎన్నుకున్నాడంట. అలా ఎన్నుకొనబడిన ప్రవక్త, అలాగా పిలువబడిన ప్రవక్త, అలాగ ఒక బాధ్యత కలిగిన ప్రవక్త, ఇశ్రాయేలీయుల్ని హెచ్చరించి మేల్కొలిపి దేవుని వైపు తిప్పవలసిన ప్రవక్త ఎందుకని చెరసాలలో వేయబడ్డాడు? అర్థమైద్దా? ఎందుకని చెరసాలలో వేయబడ్డాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎర్మియా అనే ఈ ప్రవక్త ఏమంటారంటే, ఈ ప్రవక్తని కన్నీటితో కన్నీళ్లు కార్చే ప్రవక్త అని కొంతమంది, విలపించే ప్రవక్త అని కొంతమంది అంటారు. ఇతని లైఫ్ అంతటా కూడా విలపిస్తూనే ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు, వేదన పడుతూనే ఉన్నాడు. ఎందుకొరకు? ఎవరి కొరకు? తన కొరకు కాదు, తన ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు. హల్లెలూయా. ఎందుకు విలపించాడు? ఎందుకు ప్రార్థించాడు? ఎందుకు కన్నీళ్లు కార్చాడు అని అంటే, ఆ ఇశ్రాయేలీలు, ఆ యూదులు దేవునికి విరోధముగా నడుచుకోవడం ప్రారంభించారు. దేవునిని విసర్జించారు. దేవుని మాట వినలేదు. దేవుణ్ణి త్రోసేశారు. దేవుని ఆజ్ఞలను గైకొనలేదు. అందుకని ఆ ప్రజలని దేవుని తట్టు తిప్పడానికి ఏర్పాటు చేయబడిన ప్రవక్తే ఎర్మియా ప్రవక్త. కానీ ఆ ఎర్మియా ఆ ప్రజలకి సూటిగా మాటలు చెబుతుంటే, మీరు మాట వినకపోతే మీకు చాలా శ్రమలు ఉన్నాయి, మీరు మాట వినకపోతే మీరు చెరలోకి వెళ్ళిపోతారంట, దేవుడు మిమ్మల్ని చెరలో వేసేయబోతున్నాడంట, మిమ్మల్ని పాడు చేయబోతున్నాడంట, మీ పట్టణాన్ని పాడు చేయబోతున్నాడంట, యెరూషలేము మందిరం లేకుండా కూల్చేయబోతున్నాడంట, మీ మీదికి పలానా దేశ రాజుల్ని తీసుకురాబోతున్నాడంట. నా మాటేనండి, నా మాటేనండి. మీకు భయంకరమైన తీర్పులు అంటే జరగబోయే వాటిని ముందుగానే దేవుడు ఎర్మియాకి తెలియచేస్తే అది తీసుకెళ్ళి రాజులకు చెప్పేవాడు. హల్లెలూయా. రాజా, నీ రాజ్యం నిలవదు, నీ సింహాసనం నిలవదు, నీ పాలన నిలవదు, నువ్వు ఇలా చచ్చిపోబోతున్నావు, మీ ప్రజలు ఇలాగున నరకయాతన అనుభవించబోతున్నారు అని ఆ రాజు దగ్గరికి ధైర్యంగా వెళ్ళి చెప్పేవాడు. అలా చెప్పేటప్పుడల్లా, మా మీద వ్యతిరేకంగా ప్రవచిస్తావా, మమ్మల్ని శపిస్తావా, మాకు నాశనం వస్తుందని చెప్తావా, ఇతని చెరసాలలో వేయండి, ఇతన్ని బాధించండి, మనకు వ్యతిరేకమైన ప్రవక్త అయిన దేవుడు పంపలేదు ఈ ప్రవక్తని అని రాజులు అతని మీద కోపం తెచ్చుకొని అతనిని అలాగున చెరసాలలో వేశారు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. చూడండి, అతడు చేసినటువంటి ప్రాఫెసీ జనుల క్షేమం కొరకు చేశాడు, వాళ్ళ మార్పు కోసం చేశాడు, వారిని మేలుకొల్పడానికి చేశాడు, వాళ్ళ నాశనాన్ని ఆపాలని చేశాడు. కానీ ఒక్కడు కూడా తిరగలేదు. హల్లెలూయా చెప్తారా? దానికి బదులు ఎర్మియాని తీసుకుపోయేసి చెరసాలలో పెట్టారు. హల్లెలూయా చెప్తారా? అలాగా చేయకూడని తప్పు, నేరం, అవమానాలు, హింసలు పొందిన ప్రవక్త ఎర్మియా. అందుకని ఇంకా ఎర్మియాని గురించిన డీటెయిల్గా నేను చెప్తాను. ఎందుకనంటే మనకి ఈ చాప్టర్లో నుండి ఆ వాగ్దానం వచ్చింది కాబట్టి ఈ జెర్మియా చాప్టర్ అంతటా కూడా నేను మీకు చక్కగా నీట్గా అర్థమయ్యేటట్లుగా బోధిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గమనించండి, ఆ యొక్క చెరలో ఉన్నప్పుడు 2 సార్లు దేవుడు ప్రత్యక్షమైనాడు. ఆల్రెడీ మీరు కొంచెం ముందుకెళ్తే 32 అలా చాప్టర్లో, ఇప్పుడు చదవద్దు, అక్కడ ఒక్కసారి ప్రత్యక్షమైనాడు.
ఇప్పుడు 33లో చదివేటప్పుడు రెండవసారి దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు. ఎక్కడ ఉంటే? చెరసాలలో ఉన్నా కూడా. హల్లెలూయా చెప్తారా? ఎక్కడ ఉన్నా కూడా అమ్మా, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని మాట వినేవాళ్ళుగా ఉంటే ఖచ్చితంగా మనల్ని విచారిస్తాడు, ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు యెర్మీయాకి ప్రత్యక్షమై చెప్పాడు. ఏం చెప్తున్నాడు? నాకు మొరపెట్టు. ఆమేన్ చెప్తారా? ఇప్పుడు సిచ్యువేషన్ అర్థమైందా? ఇప్పుడు ఎందుకు మొరపెట్టాలో అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు చెరసాల నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలి? ఎవరు హెల్ప్ చేయగలరు యెర్మీయాకి? చెప్పాలి గట్టిగా. చెరలో ఉండే వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయగలరు? కష్టంలో ఉండే వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయగలరు? కష్టంలో ఉండే వాళ్ళకి ధనవంతుడు పోయి ఇందా 10 రూపాయలని ఇస్తాడా? చెప్పండి. ఎవరో ఏమి లేని వాళ్ళని నిరాశ్రయులుగా వదిలేస్తారు, ఇబ్బందుల్లో ఉండేవాళ్ళని వదిలేస్తారు. అంటే దాని అర్థం ఏమిటి? ఏమీ లేని పరిస్థితిలో విడవబడితే ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకో లోకం రాదు. కానీ ఒక ఆయన చెప్తా ఉన్నాడు, అలాంటి సందర్భం మీకు ఏర్పడితే కాల్ అంటు మీ. హల్లెలూయా చెప్పాలి. నన్ను పిలువు, నేను నీ దగ్గరకు వస్తా. ఆమెను చెప్తారా? ఎవరైనా వస్తారా ఈ లోకంలో? చెప్పాలి బ్రదర్, ఎవరైనా వస్తారా? ఎవరు రారు. నువ్వు చెరలో ఉంటే ఎవరు రారు నిన్ను విచారించడానికి. నువ్వు ఇబ్బందిలో ఉంటే ఎవరు రారు నీ దగ్గరికి. నువ్వు విడవబడి ఉంటే ఎవరు రారు నీ దగ్గరికి. నీ చేతిలో ఏమీ లేదు కాబట్టి ఎవరు రారు. అయితే నేను ప్రకటిస్తున్న యేసు నువ్వు పిలిస్తే వస్తాడు. నేను ప్రకటిస్తున్న యేసు నీ యొద్దకు వస్తాడు. నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, విడవబడిన స్థితిలో ఉన్నా, లేమిలో ఉన్నా, కొదువలో ఉన్నా, కొరతలో ఉన్నా, దరిద్రంలో ఉన్నా, అప్పు సమస్యలో ఉన్నా, వేదనలో ఉన్నా, నువ్వు పిలవలసినది, మొరపెట్టేవలసినది ఉత్తరమిచ్చే దేవుని దగ్గర. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను చూసి, యెర్మీయాను చూసి ఆ రోజు అన్నాడు, ఈరోజు నిన్ను నన్ను చూసి అంటున్నాడు, నాకు మొరపెట్టు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఏం పెట్టాలమ్మా? ఎవరికమ్మా? హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు మొరపెట్టాలో అర్థమైపోయింది అనుకుంటా సగం మెసేజ్ మీకు ఇప్పుడు. ఆమేన్. నీ స్థితి మారాలన్నా, నీ గతి మారాలన్నా, నీ బ్రతుకు మారాలన్నా, నీ కుటుంబ పరిస్థితులు మారాలన్నా మొరపెట్టు. హల్లెలూయా. మొరపెడతావా? హల్లెలూయా. రెండో పాయింట్, ఎలా మొరపెట్టాలి? ఇంట్రొడక్షన్ ఇవన్నీ కూడా ఇంకా మెసేజ్లో పోలేదు. అంటే నేను రాయబోయే పుస్తకం యొక్క అది సూచిక అంటారు కదా, అదేమంటారు, ఇండెక్స్, అదే చెప్పేసిన మీకు. హల్లెలూయా చెప్పండి. రాయబోయే పుస్తకం యొక్క ఇండెక్స్, ఆ ఇండెక్స్లో ఊరికి ఇంట్రొడక్షన్. నేను ఇంకా పుస్తకం రాయడానికి ధ్యానంలో కూర్చోలేదు. కేవలం నా స్టడీ కోసం ఊరకల్లా గోత్రు అయినటువంటి మాటలు ఇవి. ఇంకా పుస్తకం రాయడానికి ఒక్కొక్క అంశానికి కొన్ని గంటలు వెచ్చించాలి. నేను కూర్చొని ఎందుకు మొరపెట్టాలి అని రాయాలి. హల్లెలూయా చెప్తారా? ఎలా మొరపెట్టాలి? ఒక 2 మాటలు చూపిస్తాను, ఫాస్ట్గా ముందుకెళ్దాం. దావీదు రాసిన కీర్తనలో 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టే వారందరికీ, నిజంగా మొరపెట్టే వారందరికీ. హల్లెలూయా ఆమేన్. ఎందుకు మొరపెట్టాలి అర్థమైంది. నువ్వు బయటికి రావాలంటే చెరలో నుండి, ఇబ్బందుల నుండి మొరపెట్టాల్సిందే. రెండోది, ఎలా మొరపెట్టాలంటే నిజంగా మొరపెట్టాలి. ఆమేన్ చెప్పాలి. ఉందా అక్కడ 18వ వచనంలో ఏం రాయబడింది? తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజంగా. చెప్పండి, ఏంగా? డూప్లికేట్గా కాదు. చెప్పండి, ఎట్లుగా? నిజంగా. ఊరికనే మాటలతో ఉత్తుత్తి మాటలు చెప్తా ఉంటారు, అట్లా కాదు. నిజంగా మొరపెట్టే వారందరికీ దేవుడు ఏమవుతాడంట? ఎంతమందికి ఆయన సమీపంగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ సంవత్సరం? హల్లెలూయా. ఆయన సమీపముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.
నువ్వు కూడా సమీపంగా ఉండాలని కోరుకుంటే ఆయన ఎవరికి సమీపంగా వస్తాడంట? మొరపెట్టే వారికి. చెప్పండి పక్కలో, చెప్పండి పక్కలో, చెప్పండి. ఎవరికి సమీపంగా వస్తాడంట? 2024లో నీ దగ్గర నీ వద్ద ఎవరున్నారో నాకు తెలీదు. అయితే ఈ 2025 సంవత్సరంలో నీ యొక్క సమీపముగా దేవుడు రాబోతున్నాడు. ఆమేన్. ఎవరి పక్షాన వస్తాడు? చెప్పండి పక్కలో, చెప్పండి. నిజముగా మొరపెట్టు వారికి. చెప్పండి బ్రదర్, నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఏమిగా రాబోతున్నాడంట? ఎవరండి సమీపంగా రాబోయేది? ఈ దేశాన్ని పాలిస్తున్న ప్రధానా? ఈ దేశాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రియా? లేదంటే ఎమ్మెల్యేనా, ఎంపీనా? ఎవరు రాబోతున్నారో? వాళ్ళు మీ పక్కలో వచ్చినా కూడా నీ నమస్కారాలు, నీ సాలులు కప్పుకొని వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ ఏం చేయరు, మీకు గొల్లలు చెప్తారా? అయితే మీ వద్దకి రాబోతున్న సమీపముగా వచ్చే దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీ స్థితిని మార్చే దేవుడు. నువ్వు మొరపెడితే ఇన్ ద స్పాట్లో నీ దగ్గరకు వచ్చేస్తాడు. ఒకవేళ నువ్వు ఫోన్ చేస్తే మనుషులు లేటుగా రావచ్చేమో, నువ్వు మొరపెట్టిన వెంటనే నీ వద్ద ఉంటాడు, నీ దగ్గర ఉంటాడు. అప్పుడు మొట్టమొదటగా దేవునికి ఎలా మొరపెట్టాలంటే నిజముగా మొరపెట్టాలి. చెప్పండి ఎట్లా? అంటే నిజముగా మొరపెట్టేది ఉంది, డూప్లికేట్గా కూడా మొరపెట్టేది ఉంది. ఆమేన్. హల్లెలూయా. డూప్లికేట్గా మొరపెట్టేది చూపిస్తాను చూడండి. హల్లెలూయా. నిర్గమకాండం 14వ అధ్యాయం రండి. నిజంగా మొరపెట్టేది, నిజమైన మొర దేవుడు వస్తాడు. డూప్లికేట్ మొర చూడండి. డూప్లికేట్ మొర నిర్గమకాండం 14వ అధ్యాయం. డూప్లికేట్ అంటే వాళ్ళు ఊరక ఉత్తుగా మొరపెడుతున్నారు. 14వ అధ్యాయంలో ఎన్నో వచనం? 10వ వచనం. పారో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి. ఎవరికి మొరపెట్టారు? ఎవరు మొరపెట్టారు? ఇశ్రాయేలీయులు. ఎప్పుడు మొరపెట్టారు? ఐగుప్తు రాజులు తరుముకొని వస్తున్నారు వెనకాల ఫారో సైన్యం అన్నప్పుడు. ఏ సమయంలో మొరపెట్టారు? భయపడుతూ మొరపెట్టారు. హల్లెలూయా. చూడండి, వాళ్ళు డూప్లికేట్ మొర. భయపడుతూ మొరపెట్టేసి 11వ వచనంలో ఏమంటున్నారు వాళ్ళు చూడండి. అంతటా వారు మోషేతో ఏమి లేవని, సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి రప్పించి ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో చెప్పిన మాట ఇదే కదా. చచ్చుట కంటే ఐగుప్తీయులకు అగుటయే మేలని చెప్పి సనుగుతూ ఉన్నారు. హల్లెలూయా చెప్తారా? 10వ వచనంలో ఎవరికి మొరపెట్టారు? 11, 12 వచనంలో ఏమంటున్నారు? చెప్పాలి గట్టిగా. అది నిజమైన మొరపెట్టడమా? హలో బ్రదర్స్, నిజంగా మొరపెట్టడమా? నువ్వు మొరపెడితే వెనకాల ఏముండకూడదు, మళ్ళీ చెప్పాలమ్మా. నువ్వు మొరపెట్టిన వెంటనే దేవుడు వస్తాడని నమ్మితే ఆయన వస్తాడు, అద్భుతం చేస్తాడు. నాకు ఇక్కడ విషయం ఏమిటంటే, దేవునికి మొరపెట్టారు, వెంటనే దేవుణ్ణి సనుగుతున్నారు. మాకేమన్నా సమాధులు లేవని ఇక్కడికి వచ్చామా? మేము ఇక్కడ చచ్చేదానికంటే ఏడబి చేస్తాం. చూడండి, రే మిమ్మల్ని సచ్చేదానికి కాదరా, మిమ్మల్ని బతికించేదానికి దేవుడు బయటికి తీసుకొచ్చినాడు రా. కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి? సావునే మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడుతున్నారు? ఆ వాక్యంలో రాయబడింది కదా, చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అంటే వీళ్ళు దేవునికి నిజంగా మొరపెట్టినట్లా? ఇప్పుడు చెప్పాలి, మీరు చెప్పాలి. దేవునికి నిజంగా మొరపెట్టారు ఇశ్రాయేలీయులు? హల్లెలూయా. కారణం ఏమిటేనంటే నిజంగా మొరపెట్టలేదు. అందుకని మోషే మళ్ళీ దేవునికి మొరపెట్టాడు. అక్కడ
దేవా, ఈ ప్రజలు లోబడినగా ఉన్నవారుగా ఉన్నారు నాయన, నన్ను చంపాలనుకుంటున్నారు, ఏదైనా ఒకటి చేయండి. వెంటనే దేవుడు అక్కడ వారి కోసం ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చింది. మోషే అడ్డుపడకపోయి ఉంటే దేవుడు అక్కడే వీళ్ళని చంపేవాడేమో. ఆమె చెప్పాలి గట్టిగా. అయితే గమనించండి, మనం ఎలా మొరపెట్టాలంటే సనుగులతో గొనుగులతో కాదు, నిజముగా మొరపెట్టాలి. నిజంగా మొరపెడితే ఎవరు వస్తారంట సమీపంగా? మీకు ఈ సంవత్సరంలో మీ వెంట, మీకు తోడుగా మీరు వెళ్ళే ప్రయాణాల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ చేతి పనుల్లో, మీ పిల్లల చదువుల్లో, మీ వ్యవసాయాల్లో, మీరు వెళ్ళే మార్గాల్లో దేవుడు మీ వెంట నడవాలంటే, మీకు సమీపంగా ఉండాలంటే రోజు మొరపెట్టండి. పక్కలో చూసి చెప్పండి, రోజు మొరపెట్టండి. ఎట్లా మొరపెట్టు? నిజంగా మొరపెట్టు. చెప్పండి, ఎట్లా చెప్పండి? నిజంగా, 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 డూప్లికేట్గా కాదు. ఎట్లా చెప్పండి? నిజంగా మొరపెట్టు వారి అందరికీ ఆయన ఏమవుతాడు? ఆయన సమీపముగా వచ్చాడంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన నీ సమీపంగా వచ్చాడంటే ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను ఫస్ట్ ప్రొటెక్ట్ చేస్తాడు. ఆమేన్. నీ చుట్టూ శత్రువు ఎంతగా గుమ్ముకూడినా శత్రువుకి దేవుడిని అప్పచెప్పకుండా ప్రొటెక్ట్ చేస్తాడు. కీర్తన 119 కీర్తన 151 వచనంలో రాయబడింది. 151 వచనంలో సామ్ 119 ఫాస్ట్గా, యెహోవా సమీపంగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి, నీ శాసనములను పూర్వము నుండి తెలుసుకొని ఉన్నాను. హల్లెలూయా. 145 వచనం కూడా చదవండి. దాంట్లో 145, యెహోవా హృదయపూర్వకంగా మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను గైకొన్నట్లు ఉత్తరమిమ్మో, మొరపెట్టుచున్నాను, రక్షింపమో. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడట? సమీపముగా వచ్చి రక్షిస్తాడు. నిన్ను ఆపదలో నుండి రక్షిస్తాడు, శ్రమలో నుండి రక్షిస్తాడు, ఇబ్బందుల నుండి రక్షిస్తాడు. ఎందుకు రావాలి ఆయన? నిన్ను రక్షించటానికే. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ రక్షకుడు నీ సమీపంగా రావాలంటే చెప్పాలమ్మా, మొరపెట్టాలి, మొరపెట్టాలి. హల్లెలూయా. ఇంకో వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడో. హల్లెలూయా. దేవునికి మొర్రపెట్టే వాళ్ళకంట దేవుడు ఏమవుతాడంట? చెప్పండి, ఏమవుతాడంట? ఆయన సమీపముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్. ఆయన సమీపముగా ఉండగా మనల్ని గెలవగలవాడెవడు? ఆయన నీకు సమీపముగా ఉండగా నిన్ను ముంచివేయగలవాడెవడు? ఆయన నీకు సమీపముగా ఉండగా నిన్ను భయపెట్టగలవాడెవడు? ఆయన నీకు సమీపముగా ఉండగా నిన్ను కలవరపరచగలవారు ఎవరు? అవుతుందా? ఆయన నీ వెంట నడిస్తే, ఆయన నీతో ఉంటే జరుగుద్దా? ఓటమి వస్తుందా? అపజయం వస్తుందా? చెప్పాలి బ్రదర్. రాదు. అప్పుడు మీ వెంట ఎవరు రావాలి? మీకు సమీపముగా ఎవరు రావాలి? ఎవరి వెంట వస్తాడు ఆయన? ఎవరికి సమీపంగా వస్తాడు? ఇప్పుడు చెప్పాలి. నిజంగా మొరపెట్టు, నిజంగా నీ సమీపంగా ఉంటాడు ఆయన. నీ ఇంట్లో ఉంటాడు, నీ ఒంట్లో ఉంటాడు, నీ మైండ్లో ఉంటాడు, నీ హార్ట్లో ఉంటాడు, నీ జీవితంలో ఉంటాడు. ఆయన ఉండాలని కోరుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా.
నేను వాగ్దానాన్ని కనిపెట్టినప్పుడు నా ముందర 2 మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టాడు. ఒకటి హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క హస్తంలో జరిగే కార్యాలు. రెండవది నాకు మొర్రపెట్టే విషయంలో జరిగే కార్యాలు. ఈ 2 వచ్చినాయి వాగ్దాన వాక్యంగా. అప్పుడు దేవా, ఈ రెండిట్లో ఏది నేను ఈ సంవత్సరం నాకు కావాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఈ యొక్క మొర్రపెట్టు, నాకు మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇవ్వబోతున్నాను. చాలా ఉత్తరం అంటే కాల్ అంటు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ. హల్లెలూయా చెప్తారా? నువ్వేం చేయాల్సిన పని మొర్రపెట్టే పని, ఆన్సర్ చెప్పే పని ఎవరిది? దేవునిది. నువ్వు అడిగేదంతా క్వశ్చన్, ఆన్సర్ అంతా ఎవరు చెప్తారు? ఇక్కడ చాలా మైండ్లో చాలా క్వశ్చన్లు ఉండొచ్చు, చాలా డిమాండ్స్ ఉండొచ్చు, చాలా అవసరతలు ఉండొచ్చు, చాలా కోరికలు ఉండొచ్చు. అవన్నీ కూడా ఈ సంవత్సరంలో దేవుడు ఆన్సర్ రూపంలో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ సంతానమే కావచ్చు, ఒకవేళ వివాహమే కావచ్చు, ఒకవేళ హౌసే కావచ్చు, ఒకవేళ ఉద్యోగమే కావచ్చు, ఒకవేళ ఆధ్యాత్మిక విలువలే కావచ్చు, ఒకవేళ ఇంకేదైనా కావచ్చు, నీ యొక్క క్వశ్చన్ ఆన్సర్గా మారే దినాలు ఈ సంవత్సరం. ఆమేన్. ఇంతవరకు క్వశ్చన్ వేసి దానికి చక్కటి ప్రత్యుత్తరం ఇవ్వగలవాడు జీవాధిపతి అయిన దేవుడు మాత్రమే. కాబట్టి ఈ సంవత్సరం నీ క్వశ్చన్ అంత ఆన్సర్గా మారబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆన్సర్ ఎవరు తెలుసా? ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. కాబట్టి ఎందుకు మొరపెట్టాలి అర్థమైపోయింది అనుకుంటా. ఇప్పుడు కొంత మీకు ఇంట్రడక్షన్లోనే వచ్చేసాయి అలా. రెండోది, ఎలా మొరపెట్టాలి? నిజంగా మొరపెట్టాలి. మొరపెడితే లాభాలు ఉన్నాయి మళ్ళీ. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఎప్పుడు మొరపెట్టాలి? ఆల్వేస్ మొరపెట్టాలి. ఆమేన్ చెప్తారా? ప్రతిరోజు మొరపెట్టాలి. కీర్తనలు 55వ కీర్తనలో ఒక వాక్యం చదవండి ఫాస్ట్గా. దావీదు రాసిన కీర్తనలు 55వ అధ్యాయం 17వ వచనం. దిస్ ఈజ్ ఇంట్రొడక్షన్. ఎప్పుడెప్పుడు మొరపెట్టాలని చూడండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుచు మొరపెట్టుకొందును. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించును. హల్లెలూయా చెప్పాలి. ఎప్పుడెప్పుడు మొరపెట్టొచ్చు మనం? చెప్పండి, నా మాట చెప్పండి అమ్మా. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుకుంటూ మొరపెడతా. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు మొరపెట్టొచ్చు అనే దానికి ఒక అద్భుతమైన మాట. సాయంకాలం మొరపెట్టచ్చు, మధ్యాహ్నంలో మొరపెట్టచ్చు, ఉదయంలో మొరపెట్టచ్చు, రాత్రిలో మొరపెట్టచ్చు. ఎప్పుడు వీలు చిక్కుతుందో అప్పుడల్లా నీ మొరలన్నీ దేవునికి మొరపెట్టాలి. ఈరోజు జరిగే ఒక మిస్టేక్ విశ్వాసుల జీవితాల్లో ఏమిటంటే, ఏదైనా ఒక కార్యమును కానీ, లేదా ఒక ఉద్యోగం కానీ, లేదా ఒక బిజినెస్ కానీ చాలా ఏం చేస్తారంటే హస్బెండ్ వైఫ్గా డిస్కస్, అకౌంట్ వేస్తారు, లేదంటే ఎంత ఎస్టిమేషన్ వేస్తారు. తర్వాత కూర్చొని మాట్లాడుకుంటారు, కూర్చొని ఆలోచన చేస్తారు, అంతా వేస్తారు. అవునా? దాన్ని ఏంగా మార్చాలి? అది సఫలం అవ్వాలంటే, నీకు జవాబుగా మారాలంటే ఇద్దరు కలిసి చేతులు పట్టుకొని ఎవరికి మొరపెట్టాలి? ఉత్తరం ఇచ్చే దేవునికి మొరపెట్టాలి. ఈ సంవత్సరం ఇది నా అజెండా, ఈ సంవత్సరం ఇది నా గోల్, ఇది నా అచీవ్మెంట్, నేను ఇది రీచ్ అవ్వాలి. నీ భార్యకు చెప్పు, నీ భర్తకు చెప్పు, నీ పిల్లలకు చెప్పు. దానికోసమే కలలు కాడు, దానికోసమే ప్రార్థన చేయి, దానికోసమే మొరపెట్టు. మన పని ఏమిటంట? కాల్ అంటు మీ, ఐ విల్ ఆన్సర్ యూ. దేవుడు ఇస్తాడు మనకి. మన ప్రశ్నించడమే, అడగడమే, మొరపెట్టడమే. ఇచ్చేది ఎవరిది? హల్లెలూయా. సమయం కూడా అయిపోయింది, ముగించిపోతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమేమి చెప్పుకున్నాం నేనే మర్చిపోయినా. ఇప్పుడు ఎందుకు మొరపెట్టాలి, ఎలా మొరపెట్టాలి, ఎప్పుడు మొరపెట్టాలి, ఎవరెవరు మొరపెట్టారు బైబిల్లో? ఇది పెద్ద సందేశం. మళ్ళీ బైబిల్ అంతటా ఎంతమంది మొరపెట్టారో అందరినీ ప్రసంగం చేయాలని పరిశుద్ధాత్మ దేవుని చేత నేను చెప్తున్నాను. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఒక పర్సన్ గురించి మాత్రం ఊరిక చదువుకుందాం, అది కూడా ఇంట్రడక్షనే. మొదటి దినవృత్తాంతాలు 4:10లో, మొదటి దినవృత్తాంతాలు 4:10 ఎవరెవరు మొరపెట్టారనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. యెబెసు ఇశ్రాయేలీల దేవునికి మొరపెట్టి
చూడండి అమ్మా, అక్కడ ఒక వ్యక్తి మొరపెడుతున్నాడు దేవునికి. ఏమేమి మొరపెడుతున్నా చూడండి. ఫస్ట్ది నిశ్చయంగా ఆశీర్వదించాలి. రెండోది నా సరిహద్దులు విశాలం చేయాలి. మూడోది నీ చెయ్యి నాకు తోడుగా పెట్టాలి. కీడు రాకుండా దాంట్లో నుండి తప్పించుము అని ప్రార్థన చేయగా హల్లెలూయా మొరపెట్టాడు ఎబ్బేజు. దేవుడు అతని మనవిని దయచేశాడంట. డిమాండ్స్ ఏమేమి పెట్టాడు చూడండి. నిశ్చయంగా ఆశీర్వదించాలా, సరిహద్దులు విశాలం అవ్వాలా, చెయ్యి తోడుగా ఉండాలా, ఏ కీడు రాకుండా తప్పించుమని ప్రార్థన చేసాడో మొరపెట్టాడు. దేవుడు ఎబ్బేజ్ అంటే అర్థం ఏం తెలుసా? వేదన అని అర్థం. చెప్పండి ఏంటి? ఏంటంటే అక్కడ రాయబడి 10వ వచనంలో చదువుకున్నాం, 9వ వచనంలో ఉంటుంది వేదన అని అర్థం అంట. అల్లెలు చెప్తారా? వేదన. ఎబ్బేజు అంటే అర్థమేమి? తన తల్లి వేదనతో కనిందంట, వేదనతో పెంచిందంట. తన పేరే వేదన. ఏం పేరునైనా నీ పేరంటే వేదన. ఏం పేరమ్మా నీ పేరు? వేదన. వేదన. హల్లెలూయా. అట్లాగా ఉన్నారా? వేదన వేదన. నా జీవితం అంతా వేదన, నా జీవితం అంతా కన్నీళ్ళు, నా జీవితం అంతా నా కష్టాలు, నా జీవితం అంతా దుఃఖం, నా జీవితం అంతా బాధ, చింత, చీకు, ఇలాగ ఉన్నాయా పేర్లు? అలాంటి స్థితిలో ఉన్నారా? యేసు నామములో అది మారాలంటే మొరపెడితే మార్చబడుతుంది. ఎబ్బేజు వేదనే అతని పేరుకు అర్థం. అతని జీవితం వేదనే. కానీ ఆ వేదన ఎప్పుడు మారిందంటే మొరపెట్టినప్పుడు మారింది. దేవునికి మొరపెడితే నీ వేదన ఎందుకు మారదు? ఎబ్బేజు వేదన మార్చిన దేవుడు, ఎబ్బేజును బాధను మార్చిన దేవుడు, ఎబ్బేజు అడిగిన దానిని ఇచ్చిన దేవుడు. ఈ జేబిఎంలో కూర్చున్న ప్రియా సోదరి సోదరుడా, నీకు ఎందుకు మారలేదంటే నువ్వు మొరపెట్టడం మానేస్తావు, దేవునికి అడగడం మానేస్తావు, దేవునికి ప్రార్థన చేయడం మానేస్తావు, దేవునికి ఇది కావాలని డిమాండ్ చేయడం మానేస్తావు. దేవుని అడగడం మొదలు పెడితే ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి సమర్థుడు. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పండి. కాబట్టి సమయం కూడా అయిపోయింది. ఇది ఇంట్రడక్షన్. హల్లెలూయా. కాబట్టి మన ప్రసంగం ఏమిటంటే మొరపెట్టుము, ఉత్తరం ఇస్తా. దట్ ఇస్ వన్ పీస్. సెకండ్ పీస్, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేస్తా. హల్లెలూయా. దిస్ ఇస్ సెకండ్ పీస్. మొదటిది ఉత్తరం. నువ్వు మొరపెడితే ఉత్తరం వస్తుంది, జవాబు వస్తుంది. అది ఎందుకు మొరపెట్టాలి, ఎలా మొరపెట్టాలి, ఎప్పుడు మొరపెట్టాలి, ఎవరెవరు మొరపెట్టారు, ఏం పొందుకున్నారు? ఎబ్బేజు మొరపెట్టారు, ఏం పొందుకున్నాడు? మొరపెట్టినది పొందుకున్నాడు, అడిగింది పొందుకున్నాడు, జవాబు పొందుకున్నాడు. ఇది కావాలా? హల్లెలూయా. వాళ్ళకి వీళ్ళకి చెప్పడం వదిలేసి నువ్వు చెబితే చేసే దేవునికి మొరపెట్టు.